మాట్లాడితే ఎవరు వినరు, కానీ ఎవరు మాట్లాడితే వింటారు? యేసయ్య మాట్లాడితేనే వింటారు. విన్నది గ్రహిస్తారు కదా. గ్రహించింది ఏం చేస్తారు? వాళ్ళకు పొందుకొని, శక్తిని పొందుకొని, జ్ఞానం వస్తుంది కదా, ఆలోచన వస్తుంది. మనము దేవుని మార్గంలో నడవాలని ఆత్మీయత మనకి వస్తుంది. ఇవన్నీ చేసేది ఎవరు? దేవుని అమూల్యమైన మాట కదా, అమూల్యమైన మాట. మనం అందరూ రక్షణ పొందుకున్నాము అంటే, బాప్తిసం తీసుకున్నాము అంటే మనం చేసేసుకున్నాం అవన్నీ కాదు. మనంగా సొంతంగా మనం చేసేసుకోలేదు, దేవుడిని నమ్మేయలేదు, బాప్తిసం తీసేసుకోలేదు, పాపాలు ఒప్పుకోలేదు. ప్రభు ఒప్పించాడు. హల్లెలూయా. ప్రభు మన పాపాలు ఒప్పించాడు కాబట్టి ఒప్పుకున్నాం. మన పాపులు మరి ప్రభు తెలియచేశాడు కాబట్టి, అవును ప్రభువా నేను పాపిని అని ఒప్పుకున్నాం. అర్థమవుతుందా ప్రేమల దేవుని బిడ్డలారా? ప్రతిదీ కూడా మన జీవితంలో ఎవరు చేస్తున్నారంటే రక్షకుడైన యేసయ్య. ఎవరండి? రక్షకుడైన యేసయ్య. మన జీవితాలు మారాలి అంటే, మన బ్రతుకులు మారాలంటే, మన ఆ రాజ్యముకు సిద్ధపడాలి అంటే ఒక్కటే ఆయుధము. ఏంటో తెలుసా? ప్రభుని గురిగా పెట్టుకొని ప్రభుతో నడవటం, ప్రభు మాట వినటం, ప్రభు మార్గంలో నడవటం. అర్థమవుతుందండి? ప్రభువే ప్రతి దానికి మనకు ప్రభువే. మనకి ఎవ్వరు కూడా మన జీవితంలో ఏమీ చేయలేరు. మనుషులు మార్చలేరు. అర్థమవుతుందా? మనుషులు రక్షణ ఇవ్వరు. మనుషులు పరలోక రాజ్యం తీసుకెళ్లరు. ఎవరు తీసుకెళ్తారు నాయన? ఎవరు తీసుకెళ్తారు పరలోక రాజ్యం? యేసయ్య కదా. మనం యేసయ్య దగ్గరకు వచ్చి, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించండి అని మన పాపాలు ఒప్పుకొని, మనలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టేయాలా? విడిచిపెట్టద్దా? విడిచిపెట్టాలి కదా. విడిచిపెట్టినప్పుడు మనం ఏం చేస్తామో, ప్రభుని హత్తుకొని, ప్రభుని ప్రేమించి, నేను ఇక ఇలా ఉండటం ఇష్టం లేదు నాకు, ఇది వ్యర్థమైన లోకం, వ్యర్థమైన జీవితం, ఇది ఎంతకాలము ఈ బతుకు, తాగటము మంచిదా చెడా? తాగితే ఆరోగ్యంగా ఉంటామా? అనారోగ్యం వస్తుందా? మందు నాయన ఎలా ఉంటుంది? మంచిదా చెడా? చెడు కదా. మనందరికీ తెలుసు, ఆడవాళ్ళకి తెలుసు, మగవాళ్ళకి తెలుసు, తాగేవాళ్ళకి కూడా తెలుసు ఇది చెడు. ఏం చేస్తుంది? కిడ్నీలు నాశనం చేస్తుంది, లివర్లు నాశనం చేస్తుంది కదా. శరీరాన్ని నాశనం చేసి దేవుడు మనకి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఆయుషిస్తే, ఆ తాగుడు వల్ల శరీరం అంతా క్షీణించిపోతుంది కదా. కిడ్నీలు పాడైపోతాయి, లివర్లు పాడైపోతాయి, మంచం నుంచి లెగలేని పరిస్థితి. ఆ టైంలో ఎవరన్నా మనల్ని చూస్తారా? ఏదైనా చూడరు. మనం అనుకుంటాం, ఇదిగో నీ అంత కొడుకు, నీ కొడుకున్నాడు. నువ్వు అనుకుంటావు, నాకేం తక్కువమ్మా, రేపు పొద్దుట నాకేమైనా నా కొడుకు చూసుకుంటాడు అని అనుకుంటున్నావు నువ్వు. కానీ నీ కొడుకు చూడడు. ఎప్పుడు వరకు నానాని నీ వెనకాల ఉంటాడో తెలుసా? అతను పెద్దవాడయ్యి, ఆడికి ఒక భవిష్యత్తు కలిగాక, ఏదో ఉద్యోగం అన్నా లేకపోతే ఏదైనా పని అన్నా నేర్చుకున్నాక, సంపాదించుకున్నాక, మీరు పెళ్లి చేసిన తర్వాత నువ్వు మంచం ఎక్కితే ఏమంటాడో తెలుసా? నువ్వు తాగి నీ ఆరోగ్యం పాడు చేసుకుని మంచం ఎక్కితే నేను చూడాలా నిన్ను? నేను చూడాలి నిన్ను. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసో లేదో అనుభవంతో మేము చెప్తున్నాము. లోకంలో జరిగేవి ఇవే. ఎవరి మీద ఆధారపడద్దు. ఎవరి మీద, బిడ్డలు, కొడుకు కానీ, కూతురు కానీ, బంధువులు కానీ, అమ్మ నాన్న కానీ, అమ్మ మా అమ్మ బాగా చూస్తుంది, మా నాన్న బాగా చూస్తుంది అనుకుంటున్నాం, కానీ చూడరు. ఎవరు మనకి ఆధారమో తెలుసా? ఎవరు మనకి దిక్కో తెలుసా? ఎవరు మనల్ని చూసి కాపాడతారో తెలుసా? ఒక యేసయ్య మాత్రమే మనల్ని కాపాడతాడు. హల్లెలూయా.
ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ప్రభు, నా బిడ్డ బాధపడకు, నేనున్నాను, నీ కన్నీళ్లు తుడిచేవాడిని, ఓదార్చేవాడిని నేనే అని మనకి ఓదార్పు దయచేస్తాడు ప్రభు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్త్రీలకు కానీ పురుషులకు కానీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారు అని ఆశ పెట్టుకుంటాం, ఎన్నో అనుకుంటాం. నాకు 4 బిడ్డలు లేదా 2 బిడ్డలు, నా 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 తనంతరం నా బిడ్డలు నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూస్తారంటారు తల్లిదండ్రులు. పాపం, పిచ్చి తల్లిదండ్రులు వాళ్ళ ఆశ పడుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఉన్నదంతా లాగేసుకుని రోడ్ల మీద గెంటేస్తున్నారు తల్లిదండ్రులు. లక్షలు కోట్లు ఆస్తులు తీసేసుకుని చంపేస్తున్నారు తల్లిదండ్రుల్ని. అర్థమవుతుందా బిడ్డలారా? మనకి ఆధారమైన యేసయ్య ఒక్కడే. ఎవ్వరూ మనల్ని ఆదరించరు, ఎవ్వరూ మనల్ని కాపాడరు. కాబట్టి ప్రభు మీద ఆధారపడదాం, ప్రభు తట్టు తిరుగుదాం. ఇప్పటి వరకు నువ్వు లోకం తట్టు తిరిగావేమో, మనుషుల తట్టు తిరిగావేమో, స్నేహితులని పరిగెత్తావేమో, బంధువులని పరిగెత్తావేమో, మందు షాపు దగ్గరకు పరిగెత్తావేమో. ఏది నీకు శాశ్వతమో కాదు. ఏది శాశ్వతం అంటే ఇక్కడికి రావాల్సింది. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? దేవుని మందిరానికి వచ్చి, దేవుని మందిరానికి వచ్చి యేసయ్య ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఏం చెయ్యమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళొద్దంటున్నాడు, ఇవి నేర్చుకుని ఆ విధంగా మనము రోజు రోజుకి బలం పొందుకుంటూ, శక్తిని పొందుకుంటూ, విశ్వాసం పొందుకుంటూ ఒక రోజున దేవుడే నిన్ను ప్రేరేపిస్తాడు. నా కుమారుడా, ఇక నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందుకో, రక్షణ పొందుకో నా బిడ్డ అని దేవుడు నిన్ను ఏం చేస్తాడు? నిన్ను ఎన్ను తట్టుతాడు, ఈపు తట్టుతాడు బిడ్డకి. అప్పుడు నువ్వు దేవుని బిడ్డవయ్యి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డరా, మరి మనమందరము కూడా మన పునరుద్ధాన ఆరాధనకు వచ్చి ప్రభు మాటలు జాగ్రత్తగా వినేవారంగా ఉండాలని దేవుని వాక్యం తేటగా తెలియజేస్తుంది. మంచిది. మరి బ్రదర్ రావాలని నేను ఎంతగానో విశ్వాసంతో ప్రార్థన చేశాను. నడిపించు ప్రభా, ఆ సహోదరుని నడిపించండి ప్రభా, మీరు మాట్లాడి సరిచేయండి అని మరి ప్రతిరోజు కూడా ఉదయకాలము రాత్రి వేళ ప్రార్థనలో కూడా మరి ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడు మరి నడిపించినందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు శ్రద్ధగా దేవుని మాటలు వినండి, నా మాటలు కాదు, దేవుని మాటలు విని దేవుని మహిమపరిచే వారంగా ఉన్నాం. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం, సమయం ఎక్కువైపోయింది. యెహోషువ గ్రంథము, యెహోషువ యెహోషువ మొదటి అధ్యాయము మొదటి నుంచి చదువు. మొదటి నుంచి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన పేజీ నెంబరు 177. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారులను మోషే పరిచారకుడు అయిన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలండి, తలలు వంచుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన, బలహీనురాలి, పొట్టిదాన్ని, మధ్యదాన్ని ప్రభా, ఇదిగో దేవా, మీ పాద సన్నిధికి నన్ను నడిపించి నాయన బిడ్డలను కూడా నడిపించారు. మీ స్తోత్రం. వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందనాలు. రాని బిడ్డని ప్రభా గర్తించి మరొక వారం నడిపించు ప్రభా. మీ స్తోత్రాలు ప్రభా.
ఇదిగో ప్రభా అమూలమైన సమయానికి వచ్చాం ప్రభా, అమూలమైన సమయానికి వచ్చాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ హృదయము తెరవబడటకు కృప దయచే ప్రభా. యేసు నామంలో హృదయము తెరవబడి ప్రభా, ఆశతో ఆసక్తితో దేవుడు ఏం మాట్లాడతాడు నాతో ఈరోజు, ఏం మాట్లాడి నన్ను సరిచేస్తాడు, ఏం మాట్లాడి నన్ను బలపరుస్తాడని ప్రతి ఒక్కరి హృదయాలు ప్రభా తెరవబడుటకు నాయన జ్ఞానం దయచేయండి బిడ్డలకి. అయ్యా నాయన తెరవబడుటకు జ్ఞానం దయచేయండి అయ్యా. ఊరికి కూర్చుని అయ్యా నాయన ఈ చెవితో విని ఆ చెవితో విడిచి వెళ్ళిపోకుండా ప్రభా, అయ్యా మీ మాటలు హృదయంలో భద్రపరుచుకుని అయ్యా నాయన దాన్ని నెమరవేసుకుంటూ ప్రభా నాయన దేవా వాక్యానుసారంగా మేము నడుచుకుంటాము. మీ కృప మా అందరికీ దయచే ప్రభా, దయచే ప్రభా. మేము ప్రభా నాయన మీరు మాట్లాడతారని, మమ్మల్ని సరిచేస్తారని, ఆ పరమనకు సిద్ధపరుస్తారని వచ్చాం ప్రభా నాయన. ప్రతి ఒక్కరము ఈ విశ్వాసము కలిగి మీ పాద సన్నిధిలో ప్రభా జాగ్రత్తగా మీ మాటలు వినుటకు సహాయం చేయమని బిడ్డలకు అర్థమయ్యేలాగా మాట్లాడు ప్రభా. మీరు అర్థమయ్యేలాగా మాట్లాడి వినామాన్ని తెచ్చుకుంటారని త్వరగా రానయ్యున్న నజరేయుడనే నామములో ప్రార్థించి అడుగు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డరా, ఇక్కడ మన వాక్యము మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందినప్పుడు ఏమంటండి, మోషే గారు ఏమైపోయారంట, చనిపోయారు. జాగ్రత్తగా విందాం. ఏమైపోయారు, మోషే గారు చనిపోయారు. మోషే చేసిన కార్యాలు మనకు బాగా తెలుసు కదా, బాగా తెలుసు. లక్షల మందిని నడిపించాడు మోషే కదా. ఆయన మృతి చెందిన తర్వాత ఆయన దేవుడు వాడుకునే గొప్ప పాత్ర అయి ఉన్నాడు, ఆయన సేవకుడు అయి ఉన్నాడు మోషే గారు. మరి సేవకుడు చచ్చిపోతే సంఘానికి నష్టమా కాదా అమ్మా? అయ్యా సంఘానికి సేవకుడు ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. లేకపోతే నష్టం. ఎలా నష్టం? ఎలా నష్టం? మాస్టర్ లేకపోతే సంఘానికి ఎలా నష్టం? ఆ బ్రతే కాదు, మీరు కూడా చెప్పచ్చు. ఎలా నష్టం? అంతా కూడా కాపరి లేని సంఘము చెదిరిపోతుందని వాక్యంలో రాయబడ్డది. కాపరి ఉండాలి కదా. ఎందుకు ఉండాలి అంటే దేవుని అమూల్యమైన మాటలు వాళ్ళకి బోధించటానికి సేవకుడు కావాలి. అర్థమవుతుందని దేవుడు ఏర్పరచుకొని పంపిన సేవకుడు కంపల్సరీ సంఘానికి కావాలి కదా. తప్పులు ఒప్పులు ఉంటే సరిచేస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు, బుద్ధి చెప్తూ ఉంటాడు కదా, జీవపు మాటల్లోంచి ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి సేవకుడు చాలా అవసరం. లేదనుకోండి మనం అందరం వచ్చి ఇలా క్రమంగా కూర్చుంటామా? చెప్పండి. నేను లేను, మీరు అందరూ వస్తారా? రారు. ఎందుకు? బోధించే పాస్టమ్మా లేదు, చెదిరిపోతారు. నువ్వు ఆమె ఒక చోటకి వెళ్ళిపోతారు, ఈ పిల్లలు ఒక చోటకి వెళ్ళిపోతారు, ఈ బ్రదర్ ఒక చోటకి వెళ్ళిపోతాడు, ఆ బ్రదర్ ఒక చోటకి వెళ్ళిపోతాడు, అందరూ కూడా చెదిరిపోతారు. అలాగే మరి మోషే గారు వృద్ధాప్యంలోకి వచ్చాక ఆయన చనిపోయిన తర్వాత ఎవరిని ఏర్పరచుకున్నాడో తెలుసా? దేవుడు, యెహోవా దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? యెహోషువని. ఎవరినండి? యెహోషువని. ఆయన కూడా మరి మోషేని వెంబడించిన గొప్ప భక్తుడే. మోషేని ఆయన బ్రతుకుండగా ఆయనని వెంబడించిన గొప్ప మరి ఆత్మీయత, మరి పరిశుద్ధుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన మరి యెహోషువని ఏర్పరచుకున్నాడు. చెప్పాడు అక్కడ. ఏం చెప్పాడు? మరొకసారి చదవాలి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను,
కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మరి మోషే గారు చనిపోయారో మరి ఆయన దగ్గర మరి పరిచర్య చేసిన యెహోషువకి చెప్పాడు, నువ్వు లేవు, నా సేవకుడు చనిపోయాడు, నువ్వు లేచి వీరందరినీ కూడా తీసుకుని ఏది దాటమన్నాడు? యోర్దాను దాటి వెళ్ళు, యోర్దాను దాటి వెళ్ళు. నువ్వు దాటి వెళ్తే ఏమిస్తానన్నాడు? ఏమిస్తానన్నాడండి? మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. మీరు ఎక్కడైతే అడుగు పెడతారో ఆ స్థలం మీకు ఇస్తాను. కాకపోతే ముందు మీరు దాటవలసింది ఏంటి? యోర్దాను దాటండి, యోర్దాను దాటండి అని అక్కడ మరి సేవకుడికి యెహోషువకి చెప్పినప్పుడు మరి యెహోషువ మరి యేసయ్య చెప్పినట్టుగా ఆయన ఏం చేశాడు? వాళ్ళందరినీ కూడా తీసుకుని యోర్దాను దాటటానికి మరి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి మాట వినటము ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. ఏమండి? ఎంతైనా మేలైనది. నువ్వు దేవుని మాట వినుట మంచిది అని వాక్యం చెప్తుంది. నువ్వు దేవుని మాట వినుట మంచిది అన్నాడు. మంచిదా చెడా? మంచిది. మన జీవితాన్ని బాగు చేస్తుంది, మన బ్రతుకులు బాగు చేస్తుంది, మన కుటుంబాలు బాగు చేస్తుంది, మన భర్తల్ని బాగు చేస్తుంది, మన బిడ్డల్ని బాగు చేస్తుంది. అదే మనం వినకపోతే మన జీవితాలు బాగుపడవు. ఇక్కడ ఎప్పుడైతే యెహోవా మాట వీళ్ళు విన్నారో యెహోషువ ఏం చేశాడు? వీళ్ళందరినీ తీసుకుని దేన్ని దాటటానికి వెళ్ళాడు? యోర్దాను దాటటానికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. మీరు దాటిన ఎడల మీరు ఏం పొందుకుంటారు? మీరు ఎక్కడైతే స్థలంలో అడుగు పెడతారో మీరు పెట్టిన స్థలం అంతటిని కూడా నేను ఏం చేస్తాను? మీకు ఇస్తాను. హల్లెలూయా. మాట వింటే నీకు ఇస్తాను. నీవు ఏది అడిగితే ఇస్తాను. నువ్వు అడగకపోయినా నీకేం కావాలో నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తాను నీకు. ఎప్పుడు? నా మాట విన్నప్పుడు. జ్ఞాపకం చేసుకున్నాం మీ మాట. ఎప్పుడు పొందుకుంటామో తెలుసా? మాట విన్నప్పుడు. మాట వినాలి. మాట వింటే మనము అడిగిన వల్ల కూడా పొందుకుంటాము. ఇస్తాను అని ఇక్కడ ప్రభు మనకి తేటగా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట వినటానికి ఇది ప్రభువు మనకి వాగ్దానంగా ఇచ్చాడు. ఈ మాటలు కదా వాగ్దానంగా ఇచ్చాడు. మనల్ని ఎక్కడికి వచ్చి వినమన్నాడు? ఎక్కడికి రావాలండి వింటాకి? ఏమండి? మందిరానికి రావాలి. మందిరానికి ఈరోజు మీరు వచ్చారు కాబట్టి ఈ మాటలు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అని మీకు తెలిసింది. ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుంటారు. నిజమే, నేను దేవుడి మాట వింటే నాకు దేవుడు అన్నీ ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, నేను నాకు కావాల్సినవి అన్నీ కూడా అడిగితే ఇస్తాడు అని తెలుస్తుంది. రాలేదనుకో ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? ఈరోజు ప్రభు ఏం మాట్లాడాడో తెలుస్తుందా మీకు? తెలీదు. కాబట్టి ఈ పునరుద్ధాన ఆరాధనకి మనం అందరం కూడా రావాలని ఇక్కడ ప్రభు మనకి తేటగా చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రెండోది కూడా చూడండి, 5వ అధ్యాయం. అదే యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఆ సమయమున యెహోవా రాతి కట్టెలు చేయించుకుని మరా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువకు ఆజ్ఞాపింపగా. ఏమంటండి? ఏం చెప్పాడంటే దేవుడు?
రాతి కత్తులు చేయించమని ఎవరికి చెప్పాడంట? ఇశ్రాయేలు ప్రజలకి చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలకు సున్నతి చేయించమని. దేన్ని చేయించాలి? కత్తులు ఎందుకు? సున్నతి చేయించాలి. ఏమండి, రాతి కత్తులు చేయించమని ఎందుకు చెప్పాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకి సున్నతి చేయించమని. సున్నతి చేయించమని. సున్నతి అంటే ఏంటో తెలుసా బ్రదరు? నువ్వెప్పుడు అంటా ఉంటావే, అమ్మా నేను బాప్టిజం తీసుకుంటా అంటావు చూడు, అది సున్నతి అంటే బాప్టిజం అన్నమాట. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి, ఇదిగో ఈ కత్తులు తీసుకెళ్ళి వాళ్ళకి సున్నతి చేయించండి. వాళ్ళకి కాళ్ళు చేయండి. ఏం భయం లేదా నీకు? ముసల్దాను కాకపోతే కాళ్ళు ఆరు చెప్పలేము. ఈ పైపిల్లకి కాళ్ళు నొప్పిరా? స్కూల్లో అట్లనే కూర్చుంటావా? కూర్చుంటే కథ వెళ్ళిపోతుంది కదా టీచరు. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, ఇశ్రాయేలు ప్రజలకి ఈ కత్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఏంటి? సున్నతి. రాతి కత్తులు చేయించి మరలా ఇశ్రాయేలులకు సున్నతి చేయించమని యెహోషువతో ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు చేయించుకుని సున్నతి ఇవ్వడానికి తీసుకెళ్లారండి. సున్నతి అంటే చెప్పాను కదా, బాప్టిజం. బాప్టిజం ఒక లేకుండా మనము ఇప్పుడు ఏం దాటాము? యోర్దాను దాటాము. మళ్ళీ ఇంకా దాటేమున్నాయి, వెళ్తాం ముందుకి, ఇంకా దాటాలి. అవి దాటాలి అంటే, దాటిన తర్వాత మనకి ఏం కావాలి అంటే, ఏం కావాలండి? బాప్టిజము, రక్షణ కావాలి. చదవండి. యెహోషువ కత్తులు చేయించుకొని సున్నతి తిరిగి అను స్థలం దగ్గర ఇశ్రాయేలులకు సున్నతి చేయించాడు. యెహోషువ సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయిరి. చనిపోయారు. ఇక్కడ జాగ్రత్తగా విన్నప్పుడు ఏమైనా దేవుని బిడ్డరా, బాప్టిజం తీసుకున్న వాళ్ళు సున్నతి చేయించాడు. అర్థమవుతుందా? సున్నతి చేయించారు, అదే బాప్టిజం తీసుకున్నారు. అయినా కొంతమంది ప్రజలు ఏమైపోయారండి? ఎక్కడ చచ్చిపోయారు వీళ్ళు? సున్నతి చేయించుటకు హేతువేమనగా, ఐగుప్తుల నుండి బయలుదేరిన వారి అందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యంలో చనిపోయేది. అరణ్యంలో ఏమైపోయారండి? వాళ్ళు చనిపోయారు. బాప్టిజం తీసుకున్నా కూడా చనిపోయారు. అయితే మీరు అడగచ్చు, బాప్టిజం తీసుకున్నాక ఎలా చనిపోతారమ్మా? ఎందుకు చనిపోయారు మరి? వాళ్ళు సున్నతి తీసుకున్నారు కదా అని మనకి డౌట్ రావచ్చు, వస్తుంది కూడా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్టిజం తీసుకున్న మనము ఎంత అమ్మ తలిపోయింది బయటకు వాయిసేస్తారు, ఎంత మట్టుకి దేవుని మాట వింటున్నాము, మన బాప్టిజాన్ని కాపాడుకుంటున్నాము, దేవుని మార్గంలో నడుస్తున్నాము, క్రమము పాటిస్తున్నాము, భయభక్తులతో ఎక్కడ ఉంటున్నాము, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు దేవుని వాక్యం వినాలి అనేది క్రమం పెట్టాడు కదా మనకి. ఆ క్రమాన్ని పాటిస్తున్నామా?
సేవకుడు చనిపోయాడు యెహోషువ, నువ్వు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి దేని దాటు యోర్దాను దాటితే నువ్వు ఎక్కడ అడుగు పెడతావో అదంతా నీకు ఇస్తాను అన్నాడు. మరి యెహోషువ ఆయనతో వెళ్ళిన ఈ ప్రజలందరూ మాట తప్పారా, మాట మీద నిలబడ్డారా? మాట మీద నిలబడ్డారు వాళ్ళు. మరి వాళ్ళు అడుగు పెట్టిన ప్రాంతాలన్నీ వాళ్ళు పొందుకున్నారా లేదా, ఆశీర్వదింపబడ్డారా లేదా అంటే ఏం చేయాలి? వినాలి, దాటాలి. ఏం దాటమన్నాడు? యోర్దాను దాటమన్నాడు. దాటుతున్నామా మనము? మాట వింటున్నామా మనము? వీళ్ళందరూ బాప్టిజం సున్నతి పొందుకుని కూడా వీళ్ళు ఏమైపోయారు? అక్కడ చనిపోయినట్టు మనం చూస్తున్నాం. కంటిన్యూ చేయండి. బయలుదేరి పురుషులందరూ సున్నతి పొందిన వారై కానీ ఐగుప్తుల నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరైనా సున్నతి పొంది ఉండలేదు. ఏం చేయలేదంటే ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఏం పొందలేదు? సున్నతి పొందలేదు. అంటే బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకోలేదు. బ్రదరు చాలా జాగ్రత్తగా విను. ఎప్పుడు నాకు బాప్తిసం ఇవ్వా అమ్మా, నేను వస్తానమ్మా అంటున్నావు. ఎలా తీసుకోవాలి? ఎలా ఉంటే తీసుకోవాలి? ఈ రోజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఎందుకు మాట్లాడతాడంటే మనం చిన్న పిల్లలము అంటున్నాడు. మనకి జ్ఞానం లేదని ప్రభువుకు తెలుసు, మనకి ఏమీ తెలియదు, మట్టివారు మనకు తెలుసు. అందుకే ఆయన జీవపు మాటలతో మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని సరి చేయాలనుకుంటున్నాడు, మనల్ని శుద్ధి చేయాలనుకుంటున్నాడు, మనల్ని పరిశుద్ధంగా చేయాలనుకుంటున్నాడు, ఆ రాజ్యముకు సిద్ధపరచాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవెవరు బోధించలేదనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుందా? తెలియదు కదా. ఎవరైనా చెప్తేనే కదా ఒక విషయం తెలుస్తుంది మనకి. ఎవరు చెప్పకపోతే మనకి తెలియదు. ఇంకేమంటున్నాడండి? యెహోవా మనకు ఏ దేశం నుంచిందని వారి పితరులతో ప్రమాణం చేసినో పాలు తేనెలు ప్రవహించు దేశమును తాను వారికి చూపింపని యెహోవా ప్రమాణం చేసి ఉండేది. కనుక ఐగుప్తు నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించే వరకు ఇశ్రాయేలులు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చేది. చాలండి. వాళ్ళు మాట వినకపోయారు కాబట్టి, మాట వినలేదు కాబట్టి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు నశించే వరకు ఎక్కడ తిరిగారంట? 40 సంవత్సరములు అరణ్యంలోనే అక్కడక్కడ తిప్పాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుని మాట వినటము నేర్చుకుందాం. నువ్వు ఎవరి మాట అన్నా వినకపో, నీ భర్త మాట వినకపో, పర్వాలేదు, ఏం కాదు. నీ బిడ్డల మాట వినకు, పర్వాలేదు, ఏం కాదు. నీ బంధువుల మాట వినకు, ఏం కాదు. కానీ ఎవరి మాట వినాలి? ఆయన మనకు రక్షకుడు. రేపు మనల్ని ఆ పరమునకు తీసుకెళ్ళే తండ్రి కాబట్టి ఆయన మనకి ఏం చెప్తున్నాడో అది మాత్రము వినాలి. వీళ్ళు వినకపోయారు కాబట్టి ఏమైపోయారంట? నశించే వరకు కూడా అరణ్యంలో సంచరిస్తూ తిరుగుతూనే ఉన్నారు. ఈ వాక్యం ఒకసారి చెప్పాను. ఎంతమంది గుర్తుంది? ఏమ్మా గుర్తుందా? మరి ఎవరి గురించి చెప్పాను? ఎవరి గురించి చెప్పాను? రాయిస్ రాతారనుకుంటున్నాడు పాత్రయ్య. పరిమళ మీద కోపస్తే వేసేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల్ని ఎక్కడి నుంచి విడిపించాడు? ఐగుప్తు నుంచి విడిపించాడు. ఐగుప్తు అనగా పాపం. ఐగుప్తు అనగా పాపం.
ఐగుప్తులో ఉండి దేవుడు కూడా కన్నీరు పెట్టాడన్న తెలుసా మీకు? దేవుడు కూడా ఏం చేశాడో తెలుసా? కన్నీరు పెట్టాడు. నా బిడ్డలు ఏడుస్తున్నానని 2-3 సార్లు యేసయ్య ఏడ్చాడు. బేబీ మన గురించి ఆమె ఏడుస్తారా? ఎవరు ఏడవరు కదా. మన బంధువులు ఏడవరు, ఆఖరికి మన పిల్లలు ఏడవరు, మన భర్త ఏడవరు, మనకు కావలసిన రక్త సంబంధులు అక్క చెల్లెళ్ళు ఏడవరు. యేసయ్య ఏడ్చాడు. హల్లెలూయా. మరి ఎంత ప్రేమిస్తున్నాడు మరి మనల్ని? ఎంత ప్రేమిస్తే ఏడ్చాడు? ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల కోసం ఒకసారి ఏడ్చాడు. రెండోసారి లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఎక్కడికి ఏడ్చాడంట? సమాధి దగ్గరికి వెళ్ళి ఏడ్చాడు. ఎందుకు ఏడవాలండి ఆయన? ఆయన ఎందుకు ఏడవాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? నిన్ను నన్ను పునాది వెయ్యక ముందే, జగత్తి పునాది వెయ్యక ముందే నిన్ను ఎరిగి ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను ఎరిగి ఉన్నాడు. నువ్వంటే ఆయనకి తెలుసు. ఒక ప్రణాళిక వేసుకున్నాడు నీ మీద, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. నువ్వు తర్వాత ఎలా ఉండాలి, ఆయన కోసం ఏం చేయాలి, నీ జీవితం లోకంలో ఎలా ఉండాలి, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి అన్నది ఆయన ఒక సంకల్పంతో మరి నిర్మించుకుని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన మన కోసం ఆయన ఏడుస్తాడు, కానీ ఎవరు కూడా ఎవరిని నమ్మద్దు. ఈ రోజుల్లో భర్త లేదు, భార్య లేదు, చంపేసుకుంటున్నారు. జాగ్రత్త. భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు, పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తున్నారు ఆస్తి ఇవ్వలేదని. అర్థమవుతుందా? ఎక్కడ కూడా ప్రేమ అన్నది లేదు. చచ్చిపోయింది ప్రేమ, నశించిపోయింది ప్రేమ. కాబట్టి మనుషుల్ని ఎవరిని కూడా నమ్మటానికి వీలు లేదే లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుంచి విడిపించి మనల్ని, ఐగుప్తు నుంచి విడిపించి పాలు తేనె ప్రవహించే దేశానికి వెళ్ళి మీరు అందులో ప్రవేశించండి అని చెప్తే ఏం చేశారు ఈ ప్రజలు? ఏమండి, వెళ్ళారా? వినలేదు దేవుని మాట. దేవుని మాట వినలేదు. కాబట్టి దేవుడికి కోపం వచ్చి వాళ్ళని అరణ్యంలోనే ఏం చేశాడు? లక్షల మంది అగ్నికి ఆహుతైపోయారు. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము చదవండి. చూడండి అమ్మా, 1 కొరింథీ 10వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీకు ఏ విషయమో తెలియకుండా ఉండటం నాకు ఇష్టమో లేదు. మీకు తెలియకపోతే లోకంలో పతనం అయిపోతారు, లోకంలో పాడైపోతారు, పాపంలో కూరుకుపోతారు. కాబట్టి ప్రతి విషయము మీకు తెలియాలి అని ఎవరికి ఇష్టము? యేసయ్యకి ఇష్టం. మనకి తెలియాలి. అదేమనగా పితరులందరూ మేఘముల కింద ఉండేది, వారందరూ సముద్రంలో మేఘం కింద ఉండేది, వారందరూ సముద్రంలో నడిచిపోయేది. అందరూ మోసేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందేది. ఏం చేశారంటే సముద్రంలోను మేఘంలోను నడిచిపోతున్నప్పుడు ఏం పొందుకున్నారంట? బాప్తిస్మం పొందుకున్నారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రయాణమయ్యారు వాళ్ళు? ఎక్కడి నుంచండి? ఐగుప్తు నుంచి ప్రయాణమయ్యి ఎక్కడి వరకు వచ్చారు? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. వచ్చేటప్పటికి మోషే ముందు నడుస్తున్నాడు, వెనకాల మరి లక్షల కొద్ది ఆయన ప్రజలు ఐగుప్తులో నుంచి విడిపించుకుని
శత్రువులు వెనకాల వెంబడించారు వీళ్ళు. ఎవరు వెంబడించారండి? శత్రువులు. శత్రువులు రథాల మీద, గుర్రాల మీద, రౌతుల మీద వీళ్ళని వెంబడిస్తూ ఉన్నారు. ఆ శత్రువులు ఎవరు? ఆ శత్రువులు ఎవరంటే పరో మనుషులు. వీళ్ళు వచ్చేసారని, బయటకు వచ్చేసారని వాడికి మళ్ళీ అపవాదవాడు వాడిలో పనిచేసి వీళ్ళని ఎలాగైనా సరే నాశనం చేయాలి, ఈ ఇశ్రాయేలు ప్రజల్ని చంపేయాలని మరి వాడు గుర్రాల మీద, రథాల మీద, రౌతుల మీద మరి వాడు తరుముకుంటా వచ్చాడు. ముందు చూస్తే సముద్రం, వెనకాల చూస్తే శత్రువులు. తప్పించుకుంటానికి దారుందా మనకి? ఉందా? ఏమండి, ఉందా? లేదు. ఒక నైటు నువ్వు జాబుకి వెళ్ళి వస్తున్నావు, చీకటి అయిపోయింది, పని అయిపోయింది, వెనకాల ఒక శత్రువు నిన్ను వెంబడిస్తున్నాడు. వెనకాల ఒక శత్రువు వెంబడిస్తున్నాడు. సరే, పరిగెత్తుకుని వచ్చి ముందు ఎక్కడన్నా పారిపోదామని చూచడికి ముందు కూడా ఉన్నాడు శత్రువు. ముందు కూడా శత్రువు ఉన్నాడు. ఏ సముద్రమో లేకపోతే చెరువో కాలవో నువ్వు వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉంది. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఏం చేయాలండి? ఏం చేయాలి బేబీ? దేవుడిని అడుగుతాం, కాపాడు దేవుడు అని. ఏం చేయాలి? అక్కడ నిలబడి ప్రభువా, వెనకాల చూస్తే శత్రువు, ముందు చేస్తూ చూస్తే శత్రువు, అయ్యా నాకు వేరే దారి లేదు, నీ ఒక్కడమే మార్గమై ఉన్నావు, నన్ను కాపాడండి, నన్ను శత్రువు నుంచి తప్పించండి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిలబడ్డే చోట ప్రార్థన చేయాలి. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రులు స్త్రీలు కానీ పురుషులు కానీ మనకి ఏదైనా సమస్యలు వస్తే ఎవరిని అడుక్కోవాలో తెలుసా? ఏ అన్నో వస్తాడు, ఏ తమ్ముడో వస్తాడు, ఏ అక్కో వస్తుంది, ఏ బంధువు వచ్చి నన్ను కాపాడుతాడు. నాకు చెప్పాను కదా, ఎవ్వరు మనల్ని కాపాడు. ఎవరు కూడా భర్తున్నా కాపాడాడు. ఆ టైంకి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చినట్టు ఏదో చేశాడు. అవునా కాదా? ఎవరిని ఆశ్రయించాలి మనము? యేసయ్యనే ఆశ్రయించి కాపాడయ్యా, కాపాడండి, రక్షించు. ఎప్పుడైతే శత్రువులు చుట్టుముట్టేశారో ఈ ప్రజలకి, మోషేకి దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడో తెలుసా? మోషే, ఇదిగో నీ చేతిలో ఉన్న కర్ర ఆ నీటి మీద చాపయ్యా, ఆ నీటి మీద ఆ కర్రను చాపు అని మరి దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఏం చేశాడో తెలుసా? ఆయన నామములో సముద్రం మీద ఏం పెట్టాడు? కర్ర పెట్టేటప్పటికి ఏమైపోయిందట? అది 2 పాయలుగా ఆరిన నేలలో నడిచేది అని వాక్యం. హల్లెలూయా. అదేంటది? అది ఎలా రోడ్ అయిపోయింది? మరి ఎలా దానైపోయింది? దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యం. నా బిడ్డలు నశించిపోవటము నాకు ఇష్టము లేదు, సముద్రాన్నైనా పాయలు చేస్తాను నేనని అక్కడ గొప్ప కార్యం చేశాడు. దేవుడు ఉన్నాడా లేడయ్యా? విన్నావా ఈ మాట? నువ్వేదన్నా ఆలోచిస్తున్నావా? ఏం చేశాడు? సముద్రాన్ని ఏం చేశాడు? 2 పాయలుగా చేసి దారి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు దారి? దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే, నువ్వు నేను చచ్చిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అర్థమవుతుందా? ఆ సముద్రము పాయలుగా అవ్వకపోతే వెనకాల శత్రువుల చేతిలోనన్నా సావాలి, లేదా సముద్రంలో ములిగన్నా సావాలి. సావైతే తప్పదు. అర్థమవుతుందా బిడ్డలారా? సావైతే తప్పదు, మరణం తప్పకుండా వస్తుంది. మరి మనం మరణించకుండా ఉండటానికి దేవుడు కాపాడా లేదా? అక్కడ కాపాడా లేదా?
ఎందుకు? నువ్వు నేను మంచోళ్ళమని కాపాడా, నీతిమంతులమని కాపాడా, పరిశుద్ధులమని కాపాడా? దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఆయన మందిరంలోనే ఉంటున్నామని కాపాడా? కాదు కాదు, ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఏ మంచితనం లేదు, పాపులం మనం. పాపులమా కదా? నోట్తో చెప్పు, పాపులోనా? పాపం చేసావా లేదా? ఏ పాపం చేసావు? పాపము అంటున్నావు కదా, ఏది పాపం అనుకుంటున్నావు? ఏది పాపం? పాపం అంటే ఏంటి? ఏం చేస్తే పాపము? తెలీదా? నేను చెప్తాప్పుడు పాపం అంటే మనల్ని అపవాదగాడు శోధిస్తూ నిన్ను ఒకదానికి బానిసం చేశాడు. దేనికి దేనికి బానిస అయిపోయావు నువ్వు? మందుకి కదా. అది నువ్వే ఒప్పుకుంటున్నావు. దాన్ని ప్రభు ఏమంటున్నాడంటే పాపము అంటున్నాడు. నిన్ను బానిసగా చేసింది ఎవరు? అపవాదగాడు. దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నావు. అవునా కదా? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? పాపంలో ఉన్నావు. దాన్ని ఇంకా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టావా? తాగటం మానేసావా? తాగట్లేదా? ఏమ్మా మీరు తాగట్లే? ఎన్ని రోజులైంది? అబ్బా ఓకే. ప్రేమైన సహోదరుడా, నువ్వు తాగినప్పుడు నిన్ను ప్రేమించాడు. అర్థమవుతుందా? నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ఫుల్ తాగి బండి మీద వెళ్ళిపోయి ఒక వారం పడిపోయావు. నాకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకున్నావు, గుర్తుందా నీకు? పడిపోయినా నిన్ను చెప్పకుండా బ్రతికించాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? అప్పటికి నువ్వు పాపివే, తాగి ఉన్నావు. చంపలేదు. ఒక దినం నా కుమారుణ్ణి నేను రక్షించుకుంటా, బ్రతికించుకుంటా, కాపాడుకుంటాను అనుకున్నాడు ప్రభు. నిన్ను అక్కడ కాపాడాడు. చిన్న చిన్న దెబ్బలు. ఆ రోజు ఏం తగిలేమా? చిన్న చిన్న దెబ్బలు తగిలి. చంపేశాడా? చంపలేదు. ఎందుకో తెలుసా? ఇదిగో ఇప్పుడు వారం రోజుల నుంచి తాగట్లేదు. పోయిన వారం మందిరానికి వచ్చాం, ఈ వారం మందిరానికి వచ్చాం. ఇలాగే కంటిన్యూ చేస్తాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును. దేవుడికి మహిమ కలుగును కాక. ఆ సహోదరుని ప్రతి వారము పంపించాలి యేసయ్య. అందరూ కూడా భారముతో ప్రార్థన చేయండి. ఒక ఆత్మను మనం ప్రభు పాదాల దగ్గరికి నడిపిస్తే ఎంతో గొప్ప ధన్యత, ఎంతో గొప్ప భాగ్యము. తెలుసా మీకు? చాలా మందికి తెలియక అనుకుంటారు, ఈ పేరు నాయన కలబడుతుంది, రా చర్చికి అంటారు. ఈ పాస్టర్లు డబ్బులు సంపాదించుకుంటారు రమ్మంటున్నారా? కాదు 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 కాదు. ఆత్మల కోసం. ఆత్మలు కావాలి యేసయ్యకి. నీ ఆత్మ నా ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆత్మ నా ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. రక్షణ పొందుకోవాలని ప్రభు మన మీద ప్రేమ చూపిస్తాడు కదా. నిన్ను చిన్న దెబ్బలతో తప్పించాడు. వారం రోజులు బట్టి. అంటే నువ్వు ఇష్టం లేక వెళ్ళట్లేదా మందు షాప్కి? లేకపోతే వద్దు అనుకుని వెళ్ళట్లేదా? తాగాలనిపించట్లేదు. హల్లెలూయా. ఈ కార్యం ఎవరు చేశారు? ఎవరు చేశారు? మనుషులు కాదు. మనుషులు చేయలేరు. అతన్ని నేను కూర్చోబెట్టి నేను రోజంతా మాట్లాడినా అతన్ని నేను మార్చలేను. ఎవరు మార్చాలో తెలుసా? సజీవుడైన యేసయ్య మార్చాడు. పోయిన వారం వచ్చాడు. మరి అతని మనసుకి ఏది మరి తట్టిందో నాకు తెలీదు. ఏమి మాట్లాడితే అతను తాగట్లేదో నాకు తెలియదు. చెప్పయ్యా, పోయిన వారం వచ్చావు కదా, వాక్యం విన్నావు కదా, నీకు ఏది మంచిగా అనిపించింది, ఏది చెడ్డగా అనిపించింది? నీకు ఏ మాట మంచిగా అనిపించింది, ఏది బాగా అనిపించింది నీకు చెప్పు. అంటే నేను పోయిన వారం అడిగాను కదా, ఇట్లా భాష ఎందుకు వాళ్ళు బాగా తీసుకుని మాట్లాడుతున్నారు అడిగేశాడు కదా.
నేనైతే అక్కడికి నేను ఆలోచించిన వీళ్ళు మారకపోతే కనీసం నేను మార్చుకోవాలని ఒక ఆలోచన ఉంది. ఎవరు మారకపోతే? లేడీస్ వాళ్ళు మారకపోయినా కదా బాప్టిజం తీసుకున్నా, నేను బాప్టిజం తీసుకోకపోయినా కానీ ఒకవేళ నేను మారాలా అనుకుని ఒక మైండ్లో పడదు. గట్టిగా చెప్పండి. అతను చెప్పింది మీకు అర్థమైందా? నా భార్య బాప్టిజం తీసుకుంది, చర్చికి వెళ్తుంది, అయినా నన్ను తిట్టింది, అయినా అబద్ధాలు ఆడింది. ఆమె మారలేదు కాబట్టి నేను మారుతాను అనుకున్నాడు అతను. నేను మారి నా భార్యకి చూపిస్తా, అది పట్టుదల. నిజమే నిజమే సహోదరుడా, మంచి నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు మారినప్పుడు మనం మారాలి, మనం మారి చూపించాలి వాళ్ళకి. అర్థమవుతుందమ్మా? ఇప్పుడైనా నోటికి చిక్క వేసుకో, అబద్ధాలు రానివద్దు, చెడు మాటలు రానివద్దు నీ నోటమ్మట. అతను ఏమన్నా అనుకొని అతనే తెలుసుకుంటాడు రేపు. నీ ఆత్మీయత నువ్వు కాపాడుకో, పరిశుద్ధంగా ఉండు, నీతిగా జీవించు, బుద్ధి తెచ్చుకుంటాడు అతనే. ఎప్పుడైతే సముద్రము చీల్చబడి దాటబడి అందులోంచి వాళ్ళందరూ నచ్చినప్పుడు ఆ ప్రజలందరికీ ఏమి ఇచ్చాడంట తెలుసా? బాప్టిజం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. బాప్టిజం వాళ్ళందరూ పొందారండి. తర్వాత ఏం తీసుకున్నారు? ఇంకా అందరూ ఆత్మ సంబంధమైన ఆహారం భుజించిరి. ఒకే ఆహారము భుజించిరి. చూడండి, సముద్రంలో వేల మంది కలిసి నడుస్తున్నారు. ఆ నీటిలో బాప్టిజం తీసేసుకున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక కుటుంబం అయిపోయారు. ఏమైపోయారండి? ఒక కుటుంబం అయిపోయారు, ఒక సహోదరి సహోదరుడు అయిపోయారు, ఒక తండ్రి బిడ్డలు అయిపోయారు వాళ్ళు కదా. ఒకే దాంట్లోది ఏం తిన్నారు? భుజించారు, పానీయము కూడా తీసుకున్నారు. ఒకే దాంట్లో. దేంట్లో? 10 దాంట్లోనా? ఒకే దాంట్లో. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను మీకు తెలియచేయాలనుకున్నది ఏంటి అంటే, లోకంలో ఉన్నప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. నీ ఇష్టాలు నీకుంటాయి, నీ మెంటాలిటీ నీకుంటుంది, నీ ఆలోచనలు నీ నడబడి నీకుంటుంది. ఈమెకుంటాయి, ఆమెకు ఆమెకుంటాయి, ఆమెకు ఆమెకుంటే, ఆ బ్రదర్కి ఆమెకుంటాయి, నాయన ఆపుకుంటాయి. ఎప్పుడు? లోకంలో ఉన్నప్పుడు. ఎప్పుడైతే యేసయ్య మన కోసం ప్రాణం పెట్టి రక్తాన్ని చిందించాడో, ఆ రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడి బాప్తిజం తీసుకున్నాక ఒకే దాంట్లోది పూజించాలి. అక్కడ అదే అన్నాడు ఆ మాట. చదవండి ఒకసారి మళ్ళీ. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం. ఏంటి? అందరూ ఆత్మ సంబంధమైన వాళ్ళు వీళ్ళు. అందరూ ఏ సంబంధులు అంటే వీళ్ళు? లోక సంబంధులు కాదు. ఏ సంబంధులండి? ఆత్మ సంబంధం. ఒకే పానీయము పానం చేసిరి. ఒకే పానీయము పానం చేసిరి అంటే ఒకే దాంట్లోది తిన్నారు, ఒకే దాంట్లోది తాగారు. అప్పుడే దేవుని బిడ్డలు మరి పిలువబడతాం మనం. అర్థమవుతుందా? ఇది వరకు ఒకే గ్లాసులో ద్రాక్షారసం తెచ్చుకోరండి. గ్లాసు కానీ గిన్నె కానీ అందరికి లైన్గా ఇస్తే వాడు మళ్ళీ ఎత్తి తాగకూడదు. ఎత్తి తాగితే తేడా చేసినట్టు, అక్కడ అవమానించినట్టు. ఏం చేయాలి? ఇది ఉంది, ఇది గిన్నె లేదా గ్లాసు. ఏం చేయాలి? ఇది ద్రాక్ష రసం. ఎట్లా తాగాలో తెలుసా? ఇట్లా తాగి మన పైట్ సెల్గా లేదా కచ్చీపా ఉంటారు కదా మన దగ్గర, దీన్ని ఏం చేయాలో తెలుసా? ఇలా తుడవాలి. ఇలా తుడిసి పక్కన ఉన్న సహోదరుడో సహోదరికో ఇవ్వాలి. వాళ్ళు కూడా అదే ప్రకారంగా తాగి దాన్ని తుడిసి పక్క వాళ్ళకి ఇవ్వాలి. అది దేవుడు ఒకే గిన్నెలో పానము అని చెప్పాడు. అప్పుడు మనం ఎవరమంటే దేవుని బిడ్డలం అవుతాము తప్ప మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే
గ్లాసులు రావటం. ఏమొస్తున్నాయండి? గ్లాసులు వస్తున్నాయి. అందరికీ కూడా గ్లాసుల్లో ఇస్తున్నాం. సరే నడవనివ్వండి. అసలే మరి మోషే చెప్పిన మాట ఏంటి? ఒకే దాంట్లోది తాగమన్నాడు, ఒకే దాంట్లో తినమన్నాడు. అక్కడ అదే రాశాడు కదండి. వాళ్ళు తాగి తినిన తర్వాత సముద్రము దాటి వచ్చారండి. ఏం దాటి వచ్చారండి? మొదట ఏం దాటారు? దాటారండి? ముందు చదివాం కదండి. అరే అట్లా మర్చిపోతే ఇప్పుడు ఇక్కడే మర్చిపోతున్నారు మీరు. దేవుడు ఏం దాటించాడు? యోర్దాను దాటించాడు కదా. మరి రెండోది ఎక్కడ దాటాము? ఎర్ర సముద్రము దాటాము. అంటే లోకమును దాటేశాము. హల్లెలూయా. లోకమును దాటేశాము. ఇప్పుడు లోకము నుంచి వేరుపరచబడ్డాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు అందరికి అర్థం కావాలంటే ఇదేంటి? ఇది పరిశుద్ధమైన మందిరం. అవునా కదా? మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. బయటకు వెళ్తే అదేంటి? ఏంటండి? లోకము. ఇది పరిశుద్ధమైన ప్రభువు ఉండే మందిరం. ఓకేనా? బయటకు వెళ్తే లోకం. ప్రభు ఏం చేశాడంటే మనల్ని యోర్దాను నుంచి, ఎర్ర సముద్రం నుంచి దాటించటం. అంటే మనల్ని ఆ లోకములో ఉన్న మనల్ని, ఆ చీకట్లో, ఆ పాపములో మనం బందీలుగా, అపవాదిగాడికి బందీలుగా ఉన్న మనల్ని ఆయన రక్తముతో మనల్ని కడిగేసి మనల్ని పరిశుద్ధపరిచి ఇక్కడికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకొచ్చాడు? ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం అందరము ఏమని పిలువబడుతున్నాం? క్రైస్తవులము అని పిలువబడుతున్నాం. దేవుని బిడ్డలము అని పిలువబడుతున్నాం. నీతిమంతులము అని పిలువబడుతున్నాం. అలాగే పిలుస్తున్నారా లేదా? మనల్ని బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? ఏమని పిలుస్తున్నారు? అమ్మో వీళ్ళు క్రైస్తవులు అంటారు, వీళ్ళు చర్చికి వెళ్తారంట, వీళ్ళు దేవుని బిడ్డలు అంటున్నారా? లోక సంబంధులు, అన్ని సంబంధులు వీళ్ళు అంటున్నారా మనల్ని? ఎలా వచ్చింది మనకి ధన్యత? ఎలా వచ్చింది మనకి? అక్కడి నుంచి మనల్ని ఇక్కడికి నడిపించాడు కాబట్టి కదా. ఆ ధన్యత ఇచ్చి ఆ ఎర్ర సముద్రంలో మనం నశించిపోకుండా అక్కడి నుంచి తప్పించాడు. చూడండి, అక్కడి నుంచి తప్పించిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. నిర్గమాకాండము పాత నిబంధన 15వ అధ్యాయం 19వ వచనం. వాడు గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగక యెహోవా వారి మీదకి సముద్ర జలాలను మళ్లించాడు. గుర్రములు, అతని ఎక్కడ జరిగింది? ఎర్ర సముద్రంలో ఆయన బిడ్డల్ని తప్పించుకున్నాడు. ఎర్ర సముద్రం వచ్చింది, వెనకాల శత్రువులు ఉన్నారు. యెహోవా దేవుడు చెప్పాడు, నా కుమారుడా మోషే కర్ర చాపు అన్నాడు. చాపేటప్పటికి అది ఆరిన నేలైపోయింది. ఈ ప్రజలందరూ దాటిపోయే వరకు కూడా ఆ వెనకాల శత్రువులు రాకుండా దేవుడు ఏం చేశాడు? వాళ్ళని ఆపాడు. హల్లెలూయా. వాళ్ళని ఆపాడు. ఎలా ఆపాడో తెలుసా? అగ్ని గోడగా ఉంది. హల్లెలూయా. అగ్ని గోడగా పెట్టాడు అక్కడ. ఆయన బిడ్డలు తప్పించుకునే వరకు, ఆ బిడ్డలు కాపాడే వరకు, ఆ బిడ్డలు ఆ సముద్రం దాటే వరకు కూడా ఏం పెట్టాడో తెలుసా? అగ్ని గంధకాలు పెట్టాడు అక్కడ.
దాటిన తర్వాత ఏం చేశాడో తెలుసా? ఆ ఫరో గుర్రాలు ఏమైపోయి ఇక్కడ చూద్దామండి, ఇప్పుడు చదవండి. వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. ఏమంట? వారి మీదికి సముద్ర జలములను మరలించెను. అయితే ఇశ్రాయేలు సముద్రం మధ్యలో ఆరిన నేల మీద నడిచేది. ఏమంట? వీడు ఏం చేశాడు? ఏం చేశాడు? అర్థమైందా మీకు? అర్థమైందా? వెనకాల వీళ్ళు వస్తున్నారని చెప్పాను కదా ఇందాక, మనం అక్కడ చదువుకున్నాం ఇందాక. ఎవరు వస్తున్నారు? శత్రువులు. శత్రువుల్ని అక్కడ వీళ్ళు సముద్రం దాటే వరకు అగ్ని పెట్టాడు, అగ్నిని నిలబెట్టాడు. అగ్ని మండుతో ఉంది. గుర్రాలు రావటానికి లేదు, రథములు రావటానికి లేదు, పర్వ రావటానికి లేదు. అక్కడ ఆపేశాడు. వీళ్ళు గట్టెక్కారు. హల్లెలూయా. ఎవరు గట్టెక్కారు? ఇశ్రాయేలు ప్రజలు సముద్రం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ ఏం చేశాడంట? వాళ్ళ మీదకి విడిచిపెట్టేశాడు. ఏంటది? సముద్రము మళ్ళీ దగ్గరగా చేసేసాడు. సముద్రం ఏం చేశాడు? ఇందాక పాయం చేశాడు, ఇప్పుడు ఏం చేశాడు? కలిపేశాడు. రెండుగా కలిపేశాడు. హల్లెలూయా. కలిపేసినప్పుడు ఆ రథాలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఆడేమనుకున్నారు? ఆడిన నేను అలాగే ఉంది, వీళ్ళని అక్కడైనా పట్టుకోవచ్చని వస్తున్నారు. సరిగ్గా మధ్యలోకి వచ్చేటప్పటికి ఏమైపోయిందో తెలుసా? కలిసిపోయి అందులో వాళ్ళందరూ కూడా నశించు. వాళ్ళందరూ కూడా అందులో నశించిపోయారు. ఇప్పుడు చెప్పండి మరి. సముద్ర మధ్యలో 6 నెలలు నడిచింది. మరియు ఆరోను సహోదరి ప్రవక్తకు మిరియాము తంబురను చేత పట్టుకున్నాడు. స్త్రీలందరూ తంబురతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాం వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడాను. యెహోవాను గానం చేయడు, ఆయన మిగుల అతిశయించి జయించాను. గుర్రమును దాని రౌతులను సముద్రంలో ఆయన పడదోశాను. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మిరియాము అనే మరి ప్రవక్తని ఎవరు అంటే మోషే అక్క. మోషే అక్క ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే వాడు రథములతో మరి గుర్రములతో అందులో మునిగిపోయి చనిపోతున్నారో, ఈమె చాలా సంతోషంతో ఆమె ఏం చేస్తుందంట? ఏం పట్టుకుంది? తంబూర పట్టుకుంది. తంబూర పట్టుకుంది. నా శత్రువులను నాశనం చేశాడు నా దేవుడు, మమ్మల్ని అందరించి తప్పించాడు నా దేవుడు అని ఆమె డాన్స్ వేస్తూ తంబూర వాయిస్తూ సంతోషంతో ఆమె గానము చేస్తూ ఉందంట. మళ్ళీ తప్పించాడు అన్నప్పుడు మళ్ళీ ఆనందం కనపడలేదు. మరి శత్రువులు అందులో మునిగిపోయారు అన్నప్పుడు మనకు ఆనందం కలగలేదు. కానీ ఆ ప్రేమ, ఆ రుచి ఎవరికి తెలుసు తెలుసా? ఆ ప్రవర్తనకే తెలుసు. ఆమె ప్రవర్తన అండి. మొదటి గాయకురాలు ఆమె. ఏం చేస్తుందంటే తంబూరా పట్టుకుని పల్లవి అంటే పాట పాడుతుంది. ఆమెతో పాటు అనేక మంది స్త్రీలు కూడా మరి పాడుతూ నాట్యం చేస్తూ అక్కడ మరి దేవుణ్ణి మహింపరుస్తున్నారు, అపవాదులని లయపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు ఎక్కడి నుంచి అక్కడ తప్పించేశాడు. మనం ఇక్కడ దేని నుంచి తప్పించాడు? మనల్ని ఎరుకో నుంచా కాదు, ఇక్కడ సముద్రం నుంచి అక్కడ తప్పించాడు. మరి కత్తులు చేయించి సున్నతి చేపించాడు. వినని వాడు అరణ్యంలోనే నశించిపోయినట్టు వాటికి మనం చూస్తున్నాం. ఎవరైతే సముద్రంలో బాప్తీసం పొందుకొని ఒకే పానీయంలో తిన్నారు, ఒకే పానీయంలో తాగారు, యోర్దాను దాటించాడు, తర్వాత ఎర్ర సముద్రం కూడా దాటించాడు.
మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు అంటే లోకమును దాటించాడు. దేన్ని దాటించాడండి? లోకము నుంచి మనం దాటించాడు. మనం లోకస్తులుగా ఉండొద్దు ఇప్పటి నుంచి. అర్థమైంది కదా మీకు? ఎక్కడి నుంచి దాటించాడని చెప్తున్నాను? లోకం నుంచి దాటించిన ఆ ప్రభుని మనము నిత్యం ఆరాధించే వారంగా, ప్రార్థించే వారంగా, భయభక్తులు కలిగిన వారంగా, మనము దేవుని మాట వినే వారంగా, దేవుని మార్గంలో నడిచే వారంగా మనం ఉందాం. మనము లోకము నుంచి తప్పించబడ్డ పరిశుద్ధులము, నీతిమంతులుగా ఎంచబడ్డాం కాబట్టి మన నీతిని, మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ఆ రాకడ కోసము సిద్ధపడదాం. ఈ మాటలు మనందరికీ